తెలంగాణలో ఇప్పుడు గవర్నమెంట్ నడుస్తుంది కదా! అది 5 సంవత్సరాల పాటు కొనసాగే అవకాశం ఉందంటారా? లక్ష్మి గారు చాలా సంచలనాత్మకమైనటువంటి ప్రజాస్వామ్య వ్యవస్థలో మాన్య శ్రీ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారి యొక్క జాతకంలో రాజయోగం ఉంది. వారు ముఖ్యమంత్రి అయ్యారు. కానీ సమీపమైనటువంటి భవిష్యత్తులో మీరు అనుకుంటున్నట్టుగా ఆటుపోట్లు వచ్చేటువంటి అవకాశం అయితే ఖచ్చితంగా ఉంది. కానీ సుస్థిరమైనటువంటి ప్రభుత్వమే కొనసాగాలి. రేవంత్ రెడ్డి గారి యొక్క నేతృత్వంలో ఉన్నటువంటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అన్నటువంటిది 5 ఏళ్ల కాలాన్ని పూర్తి చేయాలని నేను కోరుకుంటున్నాను. కానీ ఏవైనా అవరోధాలు, ఇబ్బందులు, ప్రతిబంధకాలు ఉన్నప్పటికీ కూడా వాటిని సమర్థవంతంగా రేవంత్ రెడ్డి గారు ఎదుర్కొనేటువంటి అవకాశాలు కూడా తప్పకుండా ఉంటాయి. గురుగారు ఇప్పుడు ఏపీ విషయానికొద్దాం. ఏపీలో ఎవరు గెలుస్తారు? ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నేతృత్వంలోని వైసీపీ ప్రభుత్వం వై నాట్ 175 అనేటువంటి నినాదంతో ముందుకెళ్తుంది. అవును. నాకైతే అటువంటి పరిస్థితులు ఉన్నట్టుగా ఆ భావన చేయట్లేదు. 175కు 175 స్థానాలనే కంటే కూడా మళ్ళీ అధికారాన్ని నిలబెట్టుకోవడానికి ఖచ్చితంగా ప్రయత్నం చేయాల్సిన పరిస్థితి. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ నుంచి అవ్వచ్చు, జనసేన నుంచి అవ్వచ్చు, ప్రజల నుంచి విపరీతమైనటువంటి అంటే జనాకర్షణ పథకాలు ఉన్నప్పటికీ కూడా కొంత ప్రతికూలవంతమైనటువంటి స్థితిగతిని అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం చూసే అవకాశం ఉంది. జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నేతృత్వంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అధికారంలోకి రావటానికే కష్టపడవలసిన పరిస్థితులు. ముగ్గురు వ్యక్తుల యొక్క కూటమి, ముగ్గురు వ్యక్తులు కలిసి పనిచేస్తే 3 లేదా అంతకంటే ఎక్కువ పార్టీలు కలిసి ఒక కూటమిగా ఏర్పడితే తప్పకుండా విపక్షాలకు అధికారం వచ్చేటువంటి అవకాశం ఉంది. లేకపోయినట్లయితే మొదటి ప్రాధాన్యతగా మళ్ళీ వైసీపీ నేతృత్వంలోని జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నేతృత్వంలో బోటాబోటీ మెజారిటీతో అంటే ఎక్కువ మెజారిటీ సీట్లు గెలవకపోయినా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవసరమైనటువంటి కనీస సీట్లతోనైనా ప్రభుత్వం గద్దెనెక్కేటువంటి అవకాశం ఉంది. ఆ విధమైనటువంటి స్థితిగతులు కలిగినప్పటికీ ఆంధ్రప్రదేశ్లో మాత్రం సుస్థిరమైనటువంటి ప్రభుత్వం ఉండటం మాత్రం కష్టం. మళ్ళీ ఒక సంకీర్ణ ప్రభుత్వానికో వేరే కూటమికో అధికారం బదలాయింపు జరుగుతుంది. కాబట్టి చాలా సంక్లిష్టమైన స్థితిగతులు ఉన్నాయి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నేతృత్వంలో ఉన్నటువంటి వైసీపీకి అంత ఫేవరబుల్ టైంగా మనం ఆలోచన చేయకూడదు. గురుగారు ఇప్పుడు షర్మిల కూడా ఏపీ కాంగ్రెస్‌లో అడుగు పెట్టారు కదా! మరి దానివల్ల ఏమైనా బలం చేకూరుతుందంటారా? ఆవిడ పుట్టిల్లు ఎప్పుడూ ఆంధ్రప్రదేశ్లో ఉంటుందమ్మా. ఆవిడ ఎప్పుడూ అక్కడే అడుగు పెడుతూ ఉంటుంది. మొన్నటి దాకా అత్తగారిల్లు ఇక్కడ తెలంగాణలో ఉంది, ఇక్కడ తిరిగారు. ఇప్పుడు మళ్ళీ ఆంధ్రప్రదేశ్లో వారి యొక్క నేతృత్వంలో కాంగ్రెస్ని పునర్జీవితం చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నట్టుగా మనం చూడొచ్చు. కానీ రక్త సంబంధికుల నుంచి, రక్త సంబంధికులు అంటే అన్నదమ్ముళ్ళు, అక్క చెల్లెళ్ళు, బ్లడ్ రిలేషన్, వీళ్ళ నుంచి ఎందుకో తెలియదు జగన్మోహన్ రెడ్డి గారికి తీవ్రమైనటువంటి వ్యతిరేకత. ఒకవైపు ఏమో సునీత గారి నుంచి, మరోవైపు ఏమో సొంత చెల్లెలైనటువంటి షర్మిల గారి నుంచి, మరోవైపు ఏమో ఎంపీ అవినాష్ రెడ్డి గారి మీద కొన్ని వాళ్ళ చిన్నాన్న గారికి సంబంధించినటువంటి ఆయన యొక్క హత్య కేసుకు సంబంధించిన ఆరోపణలు, ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క కెరియర్ని, ఆయనకు సంబంధించినటువంటి ప్రభుత్వాన్ని అస్థిరపరిచేటువంటి పరిస్థితులుగా మనం చెప్పచ్చు. షర్మిల రాక వల్ల కాంగ్రెస్ పార్టీకి ఓట్లు సీట్లు వస్తాయని కాదు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఓట్లన్నీ కూడా ఎప్పుడో వైఎస్ఆర్సీపీగా మారిపోయాయి. అవన్నీ మళ్ళీ కాంగ్రెస్ వైపుగా వచ్చేటువంటి అవకాశం దాదాపుగా కష్టం. ప్రతి కాన్స్టిట్యున్సీలో షర్మిల గారి యొక్క రాక వల్ల 175 నియోజకవర్గాల్లో ప్రస్తుతానికి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు నిలిపేటువంటి అవకాశం ఉంటుంది. ప్రతి కాన్స్టిట్యున్సీలో మరి కాంగ్రెస్ పార్టీ అవ్వచ్చు, షర్మిల గారు అవ్వచ్చు, కొన్ని మైనారిటీ వర్గాలు అవ్వచ్చు, ఈ వర్గాల నుంచి వచ్చే ఓటు బ్యాంకు కనీసం 3 నుండి 5 వేలుగా ఉంటుంది. ఇది వైసీపీకి సంబంధించినటువంటి ఓటు బ్యాంకే
వీళ్లకు ఓట్లుగా మారేటువంటి అవకాశం ఉంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క గెలుపుని ఓటమిని ప్రభావితం చేయటమే తప్ప షర్మిల గారి యొక్క నేతృత్వంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ సింగిల్ డిజిట్ని గెలుచుకోవటం చాలా పెద్ద కష్టం. సింగిల్ డిజిట్ని మించినటువంటి సీట్లు రావటం కూడా కొంచెం కష్టమే. కాబట్టి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో షర్మిల గారు అవ్వచ్చు, వారి కుటుంబ సభ్యులైనటువంటి సునీత గారు అవ్వచ్చు, వీరి కుటుంబానికి సంబంధించిన ఏ వ్యక్తులైనా వైఎస్ఆర్సీపీ కాకుండా కాంగ్రెస్ కానీ, తెలుగుదేశం కానీ, బీజేపీ కానీ, జనసేన కానీ వీరి మద్దతుతో వీరు పోటీ చేసిన 175 స్థానాల్లో అభ్యర్థులను నిలబెట్టిన జగన్మోహన్ రెడ్డి గారికి ఇది తీవ్రమైనటువంటి నష్టంగా మనం ఖచ్చితంగా భావన చేయవలసిందే. సో ఆయన గెలుపోటములను మాత్రం షర్మిల గారు ప్రభావితం చేస్తారు అంతే తప్ప ఆ కూటమి అధికారంలోకి రావటమో వాళ్ళు ఎక్కువగా సీట్లు గెలవటమో అది జరిగేటువంటి పరిస్థితిగా నాకు కనపడట్లేదు.